ఈరోజు మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతినిధుల సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సదస్సుకి మా యొక్క రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీ, మండల కమిటీల వరకు ఉన్న బాధ్యులుగా ఉన్న నాయకులు హాజరు కావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఉద్యమ కమిటీ సభ్యులు మన బోతే శోభారెడ్డి గారు, రామనాయక్ గారు, ప్రొఫెసర్ కోన గారు ముగ్గురు హాజరు కావడం జరిగింది. వాళ్ళకు కూడా మేము ఈ యొక్క కమిటీ కాలయాపన చేసుకోకుండా ఇమ్మీడియట్గా మీరు అమల్లో ప్రారంభమయ్యేటట్టు హామీల అమలు ప్రారంభమయ్యేటట్టు చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో హామీలు అమలు అయ్యేటట్టు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రేపు 4వ తారీఖున కూడా రాజకీయ పార్టీలతో చర్చలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమరవీళ్ళ అక్కడ హాల్లోనే ఈ యొక్క ఉద్యమ కమిటీ కూడా హాల్ నిర్ణయిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లా గుర్తించే అవకాశం ఉంది? ఎందుకంటే రకరకాల కేటగిరీలు ఉన్నారు. కొందరికి ఎఫ్ఐఆర్లు అయినాయి, కొందరికి ఉద్యమం చేసినా కూడా ఎఫ్ఐఆర్లు కావాలి, కొందరు గాయాలు కావాలి, కొందరికి అయినాయి. ఏ రకంగా ఉద్యమకారులు? అయితే మేము గత 2 నెలల క్రితమే పొన్నం ప్రభాకర్ గారు ఒక డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఉద్యమకాన్ని ఎట్లా గుర్తించాలి అంటే భారతదేశ స్వతంత్ర సమరయోధుల్ని, అదేవిధంగా రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని ఎట్లా గుర్తించారో ఆ నమూనా మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మేము చెప్పింది ఏంటంటే అమరవీళ్ళ కుటుంబాలు, జైలు జీవితం, అదేవిధంగా ఎఫ్ఐఆర్, బైండ్ ఓవర్, వీటితో పాటు ఎఫ్ఐఆర్, బైండ్ ఓవర్ లేకుండా ఉద్యమ చరిత్ర. ఇలా చాలామంది మెజార్టీ 90% ఉద్యమకారులకి ఉద్యమ చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసారు, కానీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేవు, బైండ్ ఓవర్ లేవు. వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళని కూడా గుర్తిస్తుంది. ఈరోజు మన ఉద్యమ కమిటీ సభ్యులు కూడా అదే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు అమరవీరులు అయింది 1200 మంది అనే వార్తలు. అలాంటిది అమరవీరులో 1200 మంది ఉంటే ఇప్పుడు దాదాపు 1000 మంది ఉంటారు ఉద్యమకారులు. వాళ్ళందరికీ ఎట్లా సాధ్యమవుతుంది అనే ఒక ప్రశ్న వస్తుంది. ఎట్లా సాధ్యం అంటే ప్రూఫ్స్ మనకి ఆధారము, ఉద్యమంలో పనిచేసినట్టు ఆధారము. మెయిన్ ఇప్పుడు జైలు జీవితం అంటే మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి, ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ ఉంటాయి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ ఈ యొక్క లేని వాళ్ళు, బైండ్ ఓవర్ కేసులు అవి కూడా లేని వాళ్ళు మన ప్రెస్ నోట్స్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలు కానీ అవి చూసి తెలిసిపోతాయి మనకి. అంటే ఇంతమందికి ప్రభుత్వం ఏ రకంగా సాయం చేయాలి? ఏ రకంగా అంటే ప్రభుత్వం ఇచ్చింది కదా 250 గదాలు ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం అని. సరే, అందరికీ ఒకేసారి ఇవ్వకపోవచ్చు. మొట్టమొదటిగా జైలు జీవితం ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి, అమరవీళ్ళ కుటుంబాలకి ఇవ్వండి, ఎఫ్ఐఆర్ వాళ్ళకి ఇవ్వండి, తర్వాత ఉద్యమకారులందరికీ ఇవ్వమని చెప్తున్నాం మనం. అంటే గత ప్రభుత్వం చేయనటువంటి ఈ కమిటీ, ఇట్లా కమిటీ కూడా వేయలేదు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కమిటీ వేసింది. కాలయాపననే ఉండొచ్చా, ఏమన్నా ఫలితం? లేదు, ఇది చారిత్రాత్మక నిర్ణయం. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. దాంట్లో కూడా సీనియర్ ఉద్యమ నాయకులను పెట్టడం జరిగింది. స్వయం మంత్రి గారు కమిటీ సభ్యులుగా ఉండటం జరిగింది. అదేవిధంగా కేశవరావు గారు చైర్మన్గా ఉండటం, అందరు సీనియర్ నాయకులు. కాబట్టి అది కాలయాపన కోసం కాదు. ఎందుకు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముఖ్య భూమిక పోషించింది ఉద్యమకారులు. ఇలా ఉద్యమకారులు విస్మరిస్తే కేసీఆర్కి పట్టిన గతి మాకు కూడా పడుతుందని రేవంత్ రెడ్డి గారు తెలుసు కాబట్టి కమిటీ వేశాడు. త్వరలో హామీల అమలు కూడా అవుతాయని అనుకుంటాం మేము. అయితే కమిటీ తయారు చేసిన తర్వాత చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసినారు, మీకు కామన్గా వినిపించినాయి కదా. రిజిస్ట్రేషన్ అంటే అది మానవ నైజం. ఇప్పుడు ప్రయోజనాలు వస్తున్నాయి అన్నప్పుడు ఎవరికైనా ఆశపడతారు. ఈరోజు మనం అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు చాలామంది రాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతుంది అనేసరికి అనేక వచ్చినాయి. ఈరోజు కూడా ఉద్యమకాల అంశము మేము 9 సంవత్సరాలకు పిడికెట్ మంది మొదలుపెట్టినప్పుడు చాలామంది నవ్వీరు. ఇది అవుతుందా? ఉద్యమకాల అంశం మర్చిపోయిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకాల కోసం ఏంది మీకు అంటే మీరు అనవసరంగా తిరుగుతున్నారని మమ్మల్ని చాలామంది చూసి గేల్ చేసిరు కూడా. కానీ వాళ్ళే ఇలా సంఘాలు పెడుతున్నారు కూడా. అంటే ఇలా ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనగానే చలనం మొదలైంది. ఇలా ఉద్యమకాల అంశం హాట్ టాపిక్. ఇక మీకు చలనం ఏముంది, ఇలా మీడియాలో కానీ హాట్ టాపిక్ అయ్యేసరికి అది సంఘం పెట్టుకుంటే మేము నాయకులు అయితే భావిస్తారు. కానివ్వండి, తప్పే ఉంది దాంట్లో సంఘాలు పెట్టుకుంటే. సపోర్ట్ కాదు, తప్పేం లేదు. ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏమైనా పెట్టుకోవచ్చు. భారత రాజ్యాంగం ఇచ్చిన కళ హక్కు కదా. ఇప్పుడు చీమ శ్రీనివాస్ గారు TUF అని పెట్టాడు, చాలా ఏళ్ల క్రితం పెట్టి 33 డిస్ట్రిక్ట్ల వాళ్ళను ఒక తాటిపైకి తెచ్చారు. ఇలా కొత్తగా పుట్టుకొచ్చి మేము కూడా అనే వాదన. కొత్తగంటే దీని వెనకాల కొంతమంది కుట్రలు ఉన్నాయి. స్వయాన మాకు ఒక మహిళా నాయకురాలు మా ఫోరం మద్దతు కొడటం జరిగింది. మేము ఇవ్వమని చెప్పినాం. ఎందుకంటే నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉద్యమకాల నుంచి మాట్లాడలేదు. 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉద్యమకాల నుంచి మాట్లాడలేదు. ఇప్పుడు మీరు ఏమైనా వచ్చి సపోర్ట్ చేస్తే మాకు ఇవ్వండి, అంతేగాని మీకోసం వచ్చి మేము ఎట్లా సపోర్ట్ ఇస్తాం? ఇవాళ మీకు ఏమి నిబద్ధత ఉన్నది? మీ క్రెడిట్ పోయింది కదా మొత్తం. మళ్ళీ ఇవాళ నువ్వు ముసలికాని ఉద్యమకాల నుంచి కారుస్తావు అంటే మీరు మర్చిపోతేనే కదా ఉద్యమకాలని ఇవాళ గతి పట్టింది. మీరు అధికారం ఉన్నప్పుడు ఉద్యమకాలను పక్కన పెడితే ఇవాళ ఉద్యమకాలు ఈ దుస్థితి వచ్చింది. మళ్ళీ ఇవాళ వచ్చి నేను ఉద్యమకాలను కొట్లాడుతా అంటే మేము ఆమెకు సపోర్ట్ ఇవ్వలే. ఆమె ఏం కుట్ర చేసిందంటే మా దాంట్లో ఒక 4 తీసుకొని సేమ్ మా ఫోరం పేరుతో పెట్టించేసి మీకు టికెట్లు ఇస్తామని ఆశ చూపెట్టారు. సరే, ఉద్యమకారులకు తెలుసు, ఇప్పుడు మీ మీడియాకు తెలియదా? ఇదే బషీర్బాగ్లో మా ఫోరం పుట్టింది. ప్రతి జిల్లా తిరిగినాం. ఇవాళ కేవలం మా నాయకురాలు వచ్చారు.
మా కార్యకర్తలు అందరూ వస్తే ఇది సరిపోదు, మాకు వేలాది మంది వస్తారు. ఇప్పుడు ఈ కమిటీలో చీమ శ్రీనివాస్ గారు ఉంటే ఇంకా బాగా న్యాయం జరిగేదేమో అని. ఉండటం అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీకి పేరు రావాలని కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టుకున్నారు. మేము రాజకీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు కదా. ఓకే ఇప్పుడు నన్ను తీసుకుంటే మన సంఘాల వాళ్ళు కూడా మాకు కావాలంటారు. మరి ఎంతమంది కరిగిస్తారు వాళ్ళు? ఓకే వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా పొన్నం ప్రభాకర్ గారు మా ఫోరం సభ్యుడు, ఓకే మోత శోభన్ రెడ్డి గారు కూడా సభ్యుడు కాబోతున్నాడు. రాముల నాయక్ గారు కూడా మా కార్యక్రమాలకు అనేదానికి వచ్చిండు. అద్దంకి దయాకర్ గారు మా గత 9 సంవత్సరాల కార్యక్రమాలకు వచ్చిండ్రు. పొన్నం ప్రభాకర్ గారు కూడా 2-3 సార్లు మా కార్యక్రమాలకు వచ్చిర్రు. అందరూ వచ్చిర్రు. ఓకే ఈరోజు ఒక కేకే గారు తప్పితే కమిటీలు ఉన్న వాళ్ళందరూ మా ఫోరంలో గత 9 సంవత్సరాలుగా మా కార్యక్రమంలో వచ్చిన వాళ్ళే. మేము అదేం ఫీల్ కావట్లేదు, మేము సభ్యులు లేవని వాళ్ళకి తెలుసు. కాబట్టి మా లక్ష్యం ఒకటే, ప్రతి నిజమైన ఉద్యమకాడికి మా ఫోరంలో ఉండకపోని నిజమైన ఉద్యమకాడికి న్యాయం జరగాలి.